హాయ్ ఫ్రెండ్స్, నా స్నేహితులకు శ్రేయోభిలకు రిలేషన్షిప్ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలియజేయడం ఏంటంటే, మనిషి పుట్టిన కాంచి కొద్దిగా కొద్దిగా మనం ఒక 18 లేదంటే చదువు పూర్తి వారికి మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాం. మన తల్లిదండ్రులు బట్టలు కొనిపెట్టినాయి, రూపాయి కొనుక్కోమన్నాయి, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళమన్నా కానీ ఒక రూపాయి తీసుకుని మనం తల్లిదండ్రులు చెప్పినట్టు విని వాళ్ళ దగ్గర రూపాయి ఇస్తేనే మనకి ఖర్చులకు కానీ దేనికైనా ఉపయోగపడేది వెళ్ళేవాళ్ళం. తర్వాత అయితే నా బాల్యం చెబుతున్నాను. నేను జన్మించింది మాది చిన్న గ్రామం, చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి కనీసం ఒక 2 కిలోమీటర్లు వెళ్తే కానీ రోడ్డు వస్తుంది. అక్కడి నుంచి బస్సు రూట్ కానీ అక్కడి నుంచి ఇంకో చాటుకి కానీ చదువుకోవాలని మా ఊళ్ళో 5వ తరగతి వరకు ఉండేది. ఆ పంతుల వారు కూడా వేరే ఊరు నుంచి పాపం పొలం గట్ల మీద, చాలా గట్ల మీద, గట్టు అంటే పొలాల మీద గట్టు వెళ్ళి ఉంటుంది. ఆ గట్టు మీద బురదలో వచ్చి వర్షం పడినా, తుఫాను వచ్చిన బురదలో వాగు ఉండేది. ఆ వాగు దాటుకుని వచ్చి మాకు చదువు చెప్పి వెళ్ళేవాళ్ళు. అట్లా చదువుకుంటూ ఉండేవాళ్ళం. కుటుంబరావు అనే పంతులు ఉండేవాడు. ఆ చిన్నతనంలో మాకు మ్యాథ్స్లో మంచి చెప్పేవాళ్ళు. ఆయన ఏదైనా తప్పు చేస్తే తొడపాసం పెట్టేవాడు. తొడపాసం అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, పిల్లలకి అల్లాడిపోయేవాళ్ళు. ఆయన దెయ్యాలు చేస్తే దెయ్యాల కుటుంబరావు అనేవాళ్ళు. ఆయన వస్తుంటే చాలు పిల్లలందరం భయపడిపోయేవాళ్ళు. ఏం చెబుతుందంటే, నా జీవితంలో సుఖాలు కష్టాలు ఎన్నో అనుభవించాను. అది నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది ఈ స్ఫూర్తితో తీసుకుంటే ఇలా ఇంతకుముందు చదువుకునే టైంలో ఎన్ని కష్టాలు పడ్డారు అనేది తెలియజేయటానికి. అయితే మేము దగ్గర 6 అన్నదమ్ములు, ఒక అక్క, మా నాన్నకు 2వ సంబంధం, మొదటి సంబంధం ఒక అక్క, ఒక అన్న. పెద్ద కుటుంబం, చాలా పెద్ద కుటుంబం. మా నాన్న కూడా చదువుకున్నాడు ఆ టైంలో. ఆయన రైటింగ్ మాకు రాదులే. ఆయన నోట్లు రాసినా, ఇంకోటి రాసినా, రైటింగ్ రాస్తే గొలుసు కట్టు రైటింగ్ అది నాకు నేర్పాలని ట్రై చేసి నేర్చుకోలేకపోయాను. గొలుసు రైటింగ్ ఆ టైంలో రాసేవాడు. మా నాన్న మున్సాబు కర్నాల దగ్గర పనిచేసేవాడు. ఆ టైంలో జీతం ఎంతో చాలా తక్కువ. ఆ టైంలో అట్లా మాటోల్ని పెద్ద ఆయన చదివించాడు, ఆయన ఉద్యోగం వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు ఆయన పడ్డాడు. మాటోని మంచి సంబంధించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత మా ఆరుగురిలో పెద్ద ఆయన వ్యవసాయం, అగ్రికల్చర్, 2 ఆయన ఉద్యోగం మీద చదువుకున్నాడు. ఇట్లా కష్టపడి చదువుకున్నాడు. అట్లా ఆ కుటుంబం 6గురిని చదివించారు పిల్లల్ని. బట్టలు కూడా కొనిపెట్టేది. మా అమ్మ చాలా కష్టపడేది. ఒకసారి మా చిన్నతనంలో మా అమ్మని పొలం వెళ్ళినప్పుడు పాము కాటేస్తే మా చిన్న పసిపిల్లలు, మా తమ్ముడు, మా అన్నయ్యలు కొద్దిగా పెద్దవాళ్ళు, కాటేస్తే పొలం మీద మీ అమ్మని కాటేసిందని అల్లాడిపోయి డుల్లాడి ఏడ్చి ఎప్పటికీ మాకు గుర్తు. ఎందుకంటే ఆ విధంగా మేము ఎన్నో కష్టాలు పడి అక్కడి నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళి చదువుకునే టైంలో 2వ అన్నయ్య నన్ను ఉద్యోగరీత్యా ఖమ్మంలో ఉద్యోగం చేస్తుంది. అక్కడ తీసుకెళ్ళారు. అక్కడి నుంచి ఖమ్మం, వరంగల్, అనుకుండా డోర్నపల్లి ఆ ఏరియాలో చదువుకుంటూ తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చేసి హిందుస్థాన్ లెవెల్ లిమిటెడ్లో చిన్న ఉద్యోగం వస్తే అక్కడ చేసుకుంటూ ఆ టైంలో మా అమ్మాయికి మా మేనత్త కూతురు ఉందని దూరం అయిపోతారని ఆ సంబంధం కుదిర్చి నాకు 1991లో పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత నాకు సరైన ఉద్యోగం లేదు, సరైన పోషణ లేదు. సరే పెళ్లి చేసింది, సరే తప్పదు చేసుకున్నాం. వచ్చినామని మరి వచ్చిన భార్యను సుఖపెట్టాలంటే అవి మంచి చెడ్లు కానీ ఏదన్నా మనం కష్టపెట్టకూడదని ఏమిటో ఫస్ట్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో చేసాను. దాంట్లో జీతం సరిపోతే అంతకుముందు నేను టీచర్కి ఏదో ట్యూషన్ చెప్పి అది ఇది చేసేవాడిని. తర్వాత పెళ్ళైన తర్వాత ట్యూషన్ మీద మనం
ఫ్యామిలీని బతికించలేమని ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో చేరాను. అక్కడ కూడా సరైన శాలరీ లేకపోయేది. మళ్ళా రాయపాటి సంవత్సరాల కంపెనీ చెబ్రోల్ దగ్గర స్పిన్నింగ్ మిల్లో చేరాను. అది కూడా జీతం సరిపోతే ఒక షాపు అరటికాయల షాప్ పెట్టుకున్నాను. అరటికాయలు కావేసి కొట్లంటే పెట్టి చేశాను. కానీ అది సాగలేదు. సరే అప్పటికి ఫస్ట్ ఒక ఆడపిల్ల, తర్వాత మళ్ళా 2 ఏళ్ళకు 2 ఆడపిల్ల, మళ్ళా 2 సంవత్సరాలు మగపిల్లడి కోసం వస్తే మళ్ళీ ఆడపిల్ల. అయినా కానీ బాధపడకుండా, దిగులు చెందకుండా, కుంగిపోకుండా, నలుగురు అమ్మ ఆడపిల్ల అన్నా కానీ నా మనసులో ఆడపిల్ల అనే ఇది రాకుండా నేను ఇది లాంగ్ వీడియో, సారీ ఏమనుకోవద్దు, దిగులు పడకుండా నేను అసలు ఆడపిల్లలని ధ్యాస పెట్టుకోకుండా ఆ కంపెనీలు చేస్తూ, సరే ఈ పిల్లల్ని పోషించాలంటే మనకి సోర్సెస్ ఇన్కమ్ కావాలి. 3 ఆడపిల్లలు కాబట్టి సోర్సెస్ ఇన్కమ్ కావాలని వెంటనే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని మోటార్ ఫీల్డ్లోకి వెళ్దామా లేకపోతే ఇంకోటి చేద్దామా అని తెలిసిన వాళ్ళందరూ ఆలోచిస్తే ఏది చేసినా సక్సెస్ అవ్వాలంటే కష్టం అని అన్నారు. అయినా కొద్దిగా అనుభవంతో మా మామగారు కొద్దిగా చేయందిస్తే ఆ అమౌంట్తో అప్పట్లో ఒక జీప్ కొన్నాం. నాకే కాదు, మా కుటుంబంలో ఎవ్వరికి మోటార్ ఫీల్డ్ కాదు, నెట్టు బొట్టు కూడా టచ్ లేదు. మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి సరే కొని నా ఫ్రెండ్ ఒక అతను తెలిసిన ఆయన దగ్గరుండి సరే నీకు వద్దురా మోటార్ ఫీల్డ్ అన్నాడు. సరే కాదులానే కొనించమంటే ఎట్లా కొనిచ్చాడు. ఏదో అమౌంట్ పెట్టి అప్పట్లో జీబు 1,50,000 ఆ టైంలో పెట్టి మా మామ అమౌంట్ ఇస్తే దాంతో కొనుక్కొని కొంత ఫైనాన్స్ పెట్టుకొని అట్లా జీబు కొన్నాము. నా డ్రైవింగ్ రాదు, అట్లా డ్రైవర్ని పెట్టి నడుపుకుంటూ తర్వాత నేనే డ్రైవింగ్ నేర్చుకొని తర్వాత నేను తోలుకుంటూ అట్లా కొన్నాళ్ళ తర్వాత అట్లా ట్రావెల్ చేస్తూ ఒక 30 పిల్లల చదువులు కానీ బట్టలు కానీ ఇంకోటి కానీ దేవుని దయ వల్ల అట్లా కట్టినట్టు ఎన్నో బాధలు పడుతూ తర్వాత నేను మోటార్ ఫీల్డ్లోంచి ఇంకో వ్యాపారానికి వెళ్ళి ఆ వ్యాపారం కూడా స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇంకో వ్యాపారంకి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ బలి తిప్పి మోటార్ ఫీల్డ్లో ఒక్కోసారి రూపాయి లేకుండా అల్లాడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఫుడ్కి కూడా జరగని రోజులు ఉన్నాయి, ఏమీ చెప్పుకోకూడదు. కానీ అట్లా పిల్లల్ని దేవుడి దయ వల్ల మా అమ్మ దీవెన వల్ల నిజంగా నేను పడ్డ కష్టాలు చాలా పడ్డాను. 3 పిల్లల్ని చదివించాము. పెద్దమ్మాయి డిగ్రీ, 2 అమ్మాయి బీటెక్, 3 అమ్మాయి డిగ్రీ, 2 అమ్మాయి సాఫ్ట్వేరు, 3 అమ్మాయి సాఫ్ట్వేరు, పెద్దమ్మాయి డిఎస్సి. అట్లా పెద్దమ్మాయి మ్యారేజ్ చేశాను, 2 అమ్మాయి మ్యారేజ్ చేశాను, 3 అమ్మాయి మ్యారేజ్ కూడా మన కరోనా టైంలో కరోనా టైంలో చేశాను. దేవుడి వల్ల పిల్లలందరినీ నాకన్నా కొద్దిగా బెటర్ దాన్గా ఉండాలి అని వాళ్ళకి ఇవ్వాల్సిన రూపాయి ఇచ్చేసి చేశాను. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రెసిడెంట్ ఏ వ్యాపారాలు కూడా బాగోలేదు. కానీ అట్లాగే తప్పదు, మా ఇద్దరు పోషణ కోసం ఏదో ఒకటి చిన్న ఏదో ఒకటి చేసుకుంటూ కుటుంబం వెలుగుస్తూ ఇంత బాధ ఉంటుంది. కానీ అన్నిటికీ దిగుమింగు నేను ఎంత బాధ వచ్చినా నవ్వుతూనే నలుగురు చెప్పుకోకుండా నేను సాయి చెప్తున్నా మా ఆవిడ సహకారంతో నిజంగా ఇంట్లో ఆడవాళ్ళ సహకారం లేని మనం ఏం చేయలేము. మా ఆవిడ సహకారంతో ఇంట్లోనే హౌస్ వైఫ్ ఇంట్లోంచి బయటికి వెళ్ళటం కానీ కూరగాయలు తేవటం కానీ చిన్న వస్తువు తేవటం కూడా తెలియకుండా అట్లా నేను బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి ఈ కొనుక్కు రావాలనేది కూడా తెలియకుండా ఆ విధంగా పిల్లలను కూడా ఆడపిల్లలను కూడా కంటిడప్పలాగా ప్రతిసారి కాలేజీకి వెళ్ళినా ఇంకోసారికి వెళ్ళినా తీసుకెళ్ళటం వల్ల నా వ్యాపారం నేను చేసుకుంటాం. అట్లా కంటిడప్పలాగా చూసుకొని ముగ్గురిని ఒక ఇంటి వాళ్ళని చేశాను. ఇది ఎందుకు పెట్టానంటే దయచేసి ఇట్లా ఉంటాయి మనిషి బాధలు ఎన్నో ఉంటాయి, కుంగిపోకూడదు. బాధలన్నిటిని దిగమింగుకుంటూ తట్టుకుంటూ ముందుకు ఎన్నో దెబ్బలు అన్నీ చెప్పాలంటే వీడియో నాకు 1.5 గంట పడుతుంది.
ఇది చాలా ఉంది. జస్ట్ లైక్ చెప్తున్నాను. ఆ విధంగా ఈరోజు కరోనా టైంలో మా మిసెస్ కరోనా వచ్చింది. చిన్నపిల్ల మ్యారేజ్ అవ్వలేదు. మేము మా మిసెస్‌ని ఒక గదిలో పెట్టి, మా చిన్నపిల్ల నేను ఒక చాట ఉండి, అన్నం వండి పెట్టి, మందులు ఇస్తూ అసలు అది తెలియంది కాదు. కరోనా టైంలో ఎంత నరకం అనిపించామంటే నిద్ర లేని రాత్రులు గడిపాం, తిండి లేని రాత్రులు గడిపాం. నానెవరోళ్ళు కూడా దగ్గరకు రావాలంటే భయపడే రోజులు. ఎవ్వరు కూడా దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళకంటుకుంటున్నాం భయం రోజుల్లో. ఒక విధంగా నెల, నెల 15 రోజులు నరకం అనిపించాం. మా అమ్మాయి గదిలో, మా అమ్మాయి ఒక గదిలో, నేను ఒక హాల్‌లో. నైట్ నిద్ర ఉండదు, బయటికి వెళ్తానికి లేదు. ఏదో వండుకుంటాం, లైట్‌గా అమ్మాయికి అవ్వటం, జాబ్ చూసుకుంటాం. ఇకను చెప్పడానికి కాదు. ఎన్నో బాధలు పడి దేవుడి దయ వల్ల ఏదో మా అమ్మ చేసిన పుణ్యమో, నేను చేసిన పుణ్యమో దేవుడు ఇంట్లో తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడి వల్ల ఏదో కుటుంబం మా ఇద్దరం ఏమో పిల్లలు ఎవరు ఇద్దరు పిల్లలు హైదరాబాద్, ఒక పిల్ల భద్రాచలం. వాళ్ళు అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలకు ఉన్నతి వెళ్ళిపోయారు కాబట్టి ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. నేను చిన్న గ్రామం పల్లెటూరులో పెరిగినాం. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకుని తర్వాత మళ్ళీ తీసుకెళ్తే అట్లా ఇప్పుడు మనలంటే నాకు అమ్మ నా పేద మా వదినోళ్ళు చిన్నపిల్లప్పుడు మా వదినోళ్ళు మమ్మల్ని ఎంతో ఇదిగా చూసేవాళ్ళు, చూసినారు కూడా. తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా ఉంటాయి కదా సమస్యలు. అలా ఒకరికొకరు ఎప్పుడైనా వాళ్ళ పెంపుగా ఉంటుంది. అంతవరకు పెద్ద కుటుంబం నుంచి వచ్చాను. కానీ దేవుడి దయలో ముగ్గురు ఆడపిల్లలు అనేటికి అందరూ అమ్మో ముగ్గురు అని వాళ్ళు ముందు నాకన్నా ముందు వాళ్ళు ఇది అయ్యేవాళ్ళు. వాళ్ళు అన్నాక నా మనసులో ముగ్గురు ఆడపిల్లలు అనేది మాట ఎప్పటికీ కూడా దేవుడు కూడా అట్టాగే సహకరించాడు. అట్టాగే చేసుకున్నాను. పెళ్ళిళ్ళు కూడా అట్టాగే చేయగలిగాను దేవుని దయతో. ఈ వీడియో చూసిన వాళ్ళు ఏంది సోది అనుకుంటున్నాను. నేను నా బాధని వివరించాలనుకున్నాను, దయచేసి వివరించాను. చూడగలిగితే చూడండి. ఇట్లా ఉంటుంది మనిషి జన్మ అనేది. నేను ఎన్నో సమయంలో ఎన్నో ప్రయత్నాలు ఈ జీవితం ఏంటి అని కూడా వ్యక్తి కలిగే రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ దేవుణ్ణి నమ్ముకున్నాను. సాయిబాబా కానీ, ఇంకో శివుడు కానీ, వెంకటేశ్వరం కానీ ఆ బాధ వచ్చినప్పుడు ఆ దేవుని తలుచుకుంటే కొంతవరకు ఉపశాంతిగా అట్లా ముందుకి నడుస్తూనే ఉన్నాను. ఇప్పటివరకు నడుస్తున్నాను. ఇప్పటికీ బాధలు ఉండగానే నడుస్తూనే ఉన్నాను. ఆ దేవుడు ఎన్నాళ్ళు ఆయుసిస్తే అన్నాళ్ళు ఆ దేవుడి దయ వల్ల నడుస్తూనే ఉంటానని అనుకుంటే వీడియో కొంతవరకు పెట్టాను. జీవిత చరిత్ర అంతా పడితే 2-3 గంటలు పడుతుంది. ఇలాంటి బాధలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, తెలుసుకోలేదు.